హాయ్ ఫ్రెండ్స్, ఓం నమ శివాయ. ఈరోజు మనం ఇంకొక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది లక్ష్మీనరసింహ ఆలయానికి బయలుదేరుతున్నాం. మళ్ళీ ఒక మంచి ఆలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఓం నమ శివాయ. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి రైడ్ ఇప్పుడు సుమారుగా 450 కిలోమీటర్స్ ఉంటుంది. అది చాలా ప్రాచీనమైన దేవాలయం. అది మన భక్తులకి మన వాళ్ళందరికీ కూడా తప్పనిసరి చూపించాలని కోరుతూ బయలుదేరా. చూడండి, సన్సెట్ ఎక్స్ట్రాడినరీ. గుడ్ టు సీ. చాలాసార్లు కార్లో వెళ్ళినప్పుడు ఈ ఫాగ్ ఫేస్ చేసాం, కానీ బైక్ మీద ఇదొక నెక్స్ట్ లెవెల్. బైక్ ఈజ్ బైక్. నాకు సడన్గా ఏదో కాశ్మీర్లో ఉన్నట్టు, ఉత్తరాఖండ్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఈ మంచు వస్తుంటే. ఆల్మోస్ట్ అందరూ పార్కింగ్ లైట్లు వేసుకొని వెళ్తున్నారు. నో వే, అస్సలు కనిపించట్లేదు. చూడండి, హెల్మెట్ వైజర్ అంతా తడిసిపోతుంది. ఇంకా నేను చార్ధామ్ ఇవన్నీ బైక్ మీదే వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను. ఇది గివింగ్ ట్రయల్ ఎక్స్పీరియన్స్. వావ్, నెక్స్ట్ లెవెల్. జై శ్రీరామ్. ఫ్రెండ్స్, మనం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవస్థానం అంటారు. అక్కడికి వచ్చామండి. ఇది చాలా ప్రాచీనమైంది. దాని విశేషాలు, దాని యొక్క స్థల పురాణం అన్నీ మీకు వివరిస్తాను. జై శ్రీరామ్. మనం తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహ దేవస్థానంలో ఉన్నాం మనం. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనటువంటిది, ఎంతో సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా ఉన్నటువంటి ఆ టెంపుల్ సముద్ర పుట్టిన ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. సరే, ఇక్కడ ఆలయ విశేషాలన్నింటినీ కూడా ఆలయ ప్రధాన పూజారి కిరణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ దేవస్థానం నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ స్వామి చాలా శక్తిమంతుడు, స్వయంభవంగా ఉద్భవించారు ఇక్కడ స్వామివారు. ఇక్కడ కృతయుగంలో రత్న విలోచనుడు అనే రాక్షస సంహారం కోసం వశిష్ఠ మహర్షి వారు ప్రార్థించగా, వారు ప్రార్థనాపూర్వకంగా ఇక్కడ స్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిపించిన తరువాత అంతర్ధానమవుతూ ఏమి కావాలో కోరుకోమనగా ప్రతినిత్యం కూడా అర్చనారూపంగాను శాంత స్వరూపంగా కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి వారు తూర్పుముఖంగా ప్రార్థించగా, వారికి అభిముఖంగా ఇక్కడ స్వామి వెలవడం వల్ల ఇక్కడ స్వామి విశేషంగా పశ్చిమముఖంగా ఉంటారండి. మనకు విష్ణాలయాలను కూడా ఎక్కువగా తూర్పు ఉత్తరముఖాలుగా ఉంటారు. ఇక్కడ స్వామి మాత్రం పశ్చిమముఖంగా ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, ఇక్కడ ప్రతినిత్యం కూడా స్వామివారికి ఉదయం 5:30 గంటలకు స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకం జరుగుతుందండి. భక్తుల వరకు ఈ యొక్క పంచామృత అభిషేకం జరిగినంతసేపు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనం ఉంటుందండి. అభిషేకానంతరం స్వామికి ప్రతినిత్యం కూడా నూతన వస్త్రాలతోటి స్వర్ణ కవచాలంకారంతో మళ్ళీ రాత్రి పవలింపుస వరకు కూడా స్వామివారి అలంకార రూపంలో ఉంటారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ యొక్క 2 విష్ణు క్షేత్రాల్లోనే మనకి యావత్ దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు కూడా స్వామి యొక్క నిజరూపానికి పంచామృత అభిషేకాలండి. మిగతా చోట్ల విష్ణాలయాలన్ని చోట్ల కూడా మనకి సంక్రమణాలని, పర్వదినాలని, ఏకాదశి తిథుల్లో శాలిగ్రామాలకి మాత్రమే చేస్తూ ఉంటారండి అభిషేకాలు. ఇదంతా కూడా కృతయుగం అండి. త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి వారు రావణాసుర సంహానంతరం బ్రహ్మహత్య దోష నివారణార్థం 1,000,000 శివలింగాలు ప్రతిష్ఠ చేసుకుంటూ వస్తూ తీర ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామివారి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వర్తించినట్లుగా బ్రహ్మ పురాణంలోని గౌతమి మహాత్య అనే గ్రంథంలో ఆధారాలు చెప్పబడుతున్నాయండి. అలాగే ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవించినట్లుగా కూడా ఆధారాలు చెప్పబడుతున్నాయండి. కలియుగం వచ్చేసరికి ఇదంతా కూడా అడవి పుట్టలుగా ఉండగా మందపాటి కేశవదాసు అనే గొల్లలతను ఇక్కడ స్వామిని మొదటగా గుర్తించి పూజాది కార్యక్రమాలు ఏర్పాటు చేయగా, తీర్థయాత్రల పేరిట పెద్దాపురం మహారాజులు ఒక బృందంతో వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకుని ఆలయ స్థితిగతులు తెలుసుకుని వారికి ఉన్న రాజ్యంలోని అడవుల్లోంచి మానులు తీసుకువచ్చి కర్రతోట కాలు నిర్మింపజేసేటండి. అది కొన్ని వందల సంవత్సరాల తర్వాత శిథిలమైపోతే 1745 శాలివాహన శకం అనగా ప్రస్తుతం మన ఇంగ్లీషు సంవత్సరంలో తీసుకుంటే 1823 ప్రాంతం నాటికి కొపనాథి కృష్ణమ్మ గారు అని చెప్పేసి అగ్నికుల క్షత్రియులు, అమలాపురం దగ్గర ఓడల రేవు వాస్తవ్యులు వారు ఇప్పుడు ఉన్నటువంటి ఆలయ మండపాది విమాన ప్రాకార గోపురాలన్నీ కూడా రాతితోటి నిర్మాణం పూర్తి చేసినట్లుగా ఆలయంలో ఒక పురాతన శిలాశాసనం ద్వారా తెలియజేయబడుతుందండి. ఇక్కడ స్వామి కృతయుగంలో వెలవకు పూర్వం ఇక్కడ బ్రహ్మదేవులు వారు ఇక్కడ యజ్ఞం చేసి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామి ప్రతిష్ఠ చేశారండి. పక్క వీధిలోని క్షేత్రపాలకుడికి ఆలయం ఉంది. ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమ సమయంలో భాగంగా యజ్ఞ వేదిక యొక్క లోపల భాగంగా తీసుకున్నట్టు బ్రహ్మదేవులు వారి ప్రదేశాన్ని అంతటినీ కూడా అందుకుని అంతర్భాగంలో ఉండేటువంటి వేదిక కనుక అంతర్వేదిక నామ ఈ గ్రామానికి వచ్చింది. ఇక్కడ స్వామికి ప్రతినిత్యం నిజరూపానికి అభిషేకమే కాకుండా నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక్కచోట మాత్రమే ప్రతినిత్యం కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార ఆటంకాల నిమిత్తం కుజగ్రహ దోష, నవగ్రహ దోష, సంతాన
నష్టద్రవ్యాల కోసం ప్రతినిత్యం కూడా సుదర్శన నరసింహోమ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు అత్యంత వైభవంగా జరగబడుతుందండి. అలాగే భాద్రపద మాసంలో స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమం జరగబడుతుంటాయి. అలాగే ప్రతి మాసం బహుళ ద్వాదశి రోజున స్వామివారికి ప్రతి మాసం కూడా శాంతి కళ్యాణోత్సవం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. అలాగే ప్రతి మాసంలో వచ్చి స్వాతి నక్షత్రం రోజున ప్రతినిత్యం జరిగే అభిషేకంలా కాకుండా విశేషంగా అష్టోత్తర కలశాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. అలాగే ఇక్కడ స్వామివారికి శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు వేలాదిగా జరుగుతుంటాయి ఇక్కడ. అలాగే స్వామివారి యొక్క ప్రతి సంవత్సరం వార్షిక కళ్యాణోత్సవాలు మాఘశుద్ధ రథసప్తంలాగా అయితే బహుళ పాడ్యం వరకు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్వామివారి కళ్యాణ వైభవాల్లో ఉన్నారు. రేపు రథసప్తమి రోజున స్వామివారికి ముద్రికాలంకన కార్యక్రమం అనగా స్వామివారిని పెండ్లి కుమారుని గాను అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేయ కార్యక్రమంతో స్వీకారం చుట్టబడుతుంది. నవమ రోజున ధ్వజారోహణ సందర్భంగా విశ్వసేన పూజ, పుణ్యాహవచన, వాస్తు పూజ, అంకురార్పణతో ధ్వజారోహణ కార్యక్రమం సప్తాహనిక దీక్ష అనగా 7 రోజుల పాటు వైకాన సాగమ ప్రకారంగా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాన్ని కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా అత్యంత వైభవంగా జరగబడుతుంటాయి. దశమి రోజు రాత్రి కళ్యాణం జరుగుతుందండి. స్వామివారికి అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో బహిరంగ కళ్యాణ మండపంలో జరుగుతుంది. అలాగే భీష్మేకాదశి రోజున స్వామివారి యొక్క వైభవోత్సవంలో భాగంగా రథోత్సవం గ్రామంలో గల మాడవీధులు అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఈ యొక్క 2 కార్యక్రమాలు కూడా సుమారుగా 3 నుంచి 4 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అలాగే రేపటి రోజుని శనివారం రేపు ఉదయం 8 గంటలకు ఇక్కడ నుంచి స్వామివారి బయలుదేరి సముద్రం వద్ద చక్ర స్నాన కార్యక్రమం అనగా స్వామివారికి అవప్రదోత్సవ కార్యక్రమం. ఇక్కడ ఆలయంలో అత్యంత అపురూపమైన సుదర్శన పెరుమాళ విగ్రహం ఉందని చక్రవారి స్వామివారి యొక్క విగ్రహం అత్యంత వైభవంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కడా లేనట్టు విధంగా దక్షిణ భారతదేశంలోని ఇక్కడ షోడశ బాహులు, షోడశ ఆయుధాలు అనగా 16 చేతులు 16 ఆయుధాలతో కూడినటువంటి ఈ యొక్క సుదర్శన పెరుమాళ యొక్క విగ్రహాన్ని లక్షలాది మంది భక్తుల యొక్క శిరస్సు మీద ఉంచి రేపు సముద్రం వద్ద చక్రస్నాన కార్యక్రమం అనగా అవప్రదోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలతో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం పరిసమాప్తం అవుతాయి. ఇక్కడ భక్తులకి లక్ష్మీనరసింహ స్వామివారి దీక్ష కానీ లేకపోతే పూజా కార్యక్రమాలు కానీ ఏమైనా ఇవ్వడం జరుగుతుందా? ఇక ప్రతి మాసంలో మే నెలలో ఏప్రిల్ మధ్య నుంచి మే నెల మధ్యలో స్వామివారికి నక్షత్ర దీక్షాధారణ అని చెప్పేసి 27 రోజుల పాటు స్వామివారి నృసింహ దీక్ష తీసుకుంటారండి. ఇక దీక్ష అనంతరం స్వామికి భక్తులందరూ కూడా ఇక్కడే ఎరుముళ్ళు గరుడముడు అంటాం దాన్ని విష్ణు సాంప్రదాయ ప్రకారం ఈ గరుడముడు సమర్పించుకుని వారికి ప్రత్యేకమైనటువంటి సుదర్శన నరసింహ హోమాలు అత్యంత వైభవంగా జరగబడుతుంటాయి. 27 రోజుల పాటు జరిగే యొక్క నక్షత్ర దీక్షాధారణలో మనకి ప్రాంతీయంగా ఉన్నటువంటి ఈ యొక్క జిల్లాలే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కృష్ణా జిల్లా నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా భక్తులు ఇక్కడ దీక్ష తీసుకుని ఇక్కడే ఉండి ఈ యొక్క స్వామి దీక్ష ఆచరణ అనంతరం కూడా ఇరుముళ్ళు సమర్పించుకున్న తర్వాత హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలుగా అవుతారండి. కనుక 50 మంది భక్తులు కూడా లక్షలాదిగా ఈ యొక్క అంతర్వేది స్వయంభూ దివ్యక్షేత్రాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్రలుగా వస్తుందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి. అన్నదానానికి శాశ్వత అన్నదానం కూడా విరాళాలు ఇక్కడ చెల్లిస్తారు. ప్రతినిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. కాశీ, గయా, ప్రయోగ అక్కడ అన్నదానం చేస్తే ఎంతటి పుణ్యమో మన దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో అన్నదానం చేస్తే అంతటి పుణ్యఫలాలు దొక్కుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇదేనండి మన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఆలయ మండప పరిసర ప్రాంతాలన్నీ కూడా. ఇది వాహనశాల. ఓకే. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః. సనాతన ధర్మ సారథులు వీళ్ళే ఇక్కడ సర్వీస్కి వచ్చారు. హాయ్ గాయస్, మీరందరూ ఇలాగే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. ఏదైనా లోటుపాట్లు చక్కగా దర్శనంకి వచ్చి వెళ్ళొచ్చు. చూసారు భక్తులందరూ కూడా ఎంత
చక్కగా కూర్చొని లడ్డు ప్రసాదం తయారు చేస్తున్నారు చూడండి. ఇక్కడ ప్రకృతి సిద్ధంగా తయారు చేసినటువంటి తాటాకి చేపల మీద ప్రసాదం ఎంత పవిత్రంగా చేస్తున్నారో భక్తులందరూ గమనించాలి. ఆధునిక పోకడలు ఏమి లేకుండా ఇంకా తాటాకి చేపల మీద తయారు చేస్తున్నారు. తయారైన లడ్డులన్నీ కూడా ఈ విధంగా బేసిన్స్లో పెట్టి ఆరబెడుతున్నారండి. ఇక్కడ తయారైన తర్వాత ప్రసాదం భక్తులకు అందజేయబడుతుంది అన్నమాట. చుట్టూ పచ్చని కొబ్బరి చెట్లు, సముద్ర ఒడ్డున శాంతమైన వాతావరణంలో పూర్వం మన ఆలయాలు ఎంత చక్కగా నిర్మించారో మీరు దీన్ని బట్టి గమనించవచ్చు. ఈ కొప్పనాథ్ కిష్టం గారు మొట్టమొదటి ఆలయ నిర్మాత. ఈ ఆలయం గుర్రాలక్క కానీ గుడి అని చెప్తారండి. మన అంతర్వే లక్ష్మీనరసింహ స్వామి వారికి అక్కగారు వారసు అవుతుందని చెప్తారు. ఇదేనండి గుడి ముఖ ద్వారం. ఈ విషయాలని గుడి లోపలికి వెళ్ళి మన ఆలయ పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ గుడి గుర్రాలక్క అమ్మవారు. భక్తి దర్శించుకోండి. ఇవిడ నరసింహస్వామి గారు అక్కగారండి. ఇవిడ మాకు దక్షిణనాడు కళ్యాణం అవుతుంది స్వామికి. ఏకాదశి నాడు చీర సారీ పట్టుకుని రథం మీద వస్తారు ఆయన. ఏట పెళ్ళి అని చెప్పి మూర్తి తిప్పుకున్నారు ఆవిడ. కోపాడికమ్మ అంతర్వేద భక్తి నీకినప్పుడు పంపిస్తానని చెప్పాడు ఆయన. మనం తిరుపతి వెళ్తే వరాణాసి దర్శించుకోవాలి, చిన్న తిరుపతి కుంకుళం దర్శనం చేసుకోవాలి, అంతర్వేద వస్తే క్షేత్రపాలక నీలకంఠ శివాలయం దర్శనం చేసుకోవాలి, పక్కన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి, నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి, గుర్రాలను దర్శనం చేసుకోవాలి. అక్కడ వశిష్ఠాశ్రమం సప్తఋషులు ఉన్న శ్రీచక్రం ఉంది, అవన్నీ 5 శాస్త్రాలు దర్శనం చేసుకుంటే అంతర్వేద యాత్ర పూర్తయినట్టు. దేవుడు ఎందుకు వచ్చిందంటే అసలు రక్త సులోచన రాక్షసుడు యుద్ధం చేసినప్పుడు వరం పొందేట. ఏమని, నా రక్తం భూమి మీద పడితే ఎన్ని ఇసుక రేణువులు అయితే తడుస్తాయో అంతమంది నా వంశం వర్ధిల్లాలని వరం పొందితే అప్పుడు రాక్షస యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ ఇసుక రేణువులన్నీ తడిసి రక్తంని మళ్ళీ రాక్షసులు ఉద్భవించేస్తున్నారట. రాక్షస సంహారం ఎలా జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తే వశిష్ఠుల వారు నరసింహస్వామి గారికి మీ గుర్రాలకు ఉంటుంది మాయాశక్తి, ఆవిడని తీర్చి చెప్పారట. ఆవిడ రణరంగంలో వచ్చి 4 చాచేస్తుంది, రక్తం అంతా పీల్చేస్తుంది. అప్పుడు రాక్షస సంహారం జరుగుతుందని చెప్తే అప్పుడు నరసింహస్వామి గారు ఈవిని రిక్వెస్ట్ చేస్తే ఈవిడ గుర్రం మీద వచ్చారట. అందుకనే గుర్రాలక్కనండి, వాహనం కూడా గుర్రం మీద ఉంటారు ఈవిడ. అప్పుడు వచ్చి యుద్ధరంగంలో వచ్చి 4 చాచేసి ఎత్తే రక్తం అంతా పీల్చేసింది. అప్పుడు రాక్షస సంహారం జరిగింది. ఈ రక్తం అంతా కూడా పీల్చేసింది మళ్ళీ విసర్జిస్తే ఒక ఏరు కింద కాలువ కింద ఏర్పడి రక్తతుల్య నది ఎర్ర కాలువ అని పూర్వం చెప్పుకునేవారు. అది అప్పుడు ఆవిడ ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోతే అప్పటి నుంచి కూడా ధూపదీప నైవేద్యాలు జరుగుతున్నాయి, దసరా ఉత్సవాలు జరుగుతాయి, దేవస్థానం వారు పొంగబుజులు అవి చేయిస్తారు. ఈ అంతర్వేద నరసింహస్వామి కళ్యాణం టైంలో 10 రోజులు కూడా ఇక్కడ తీర్థం అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. బొట్టు కూడా అమ్మని దర్శనం చేసుకోండి. బొట్టెట్టుకున్న